టార్చ్ లైట్ సహాయంతో ముందుకు వెళ్లాడు. గుహగోడలమీద కొన్ని పాత కాలపు చిత్రాలు కనిపించాయి. అవి ఏదో తెలియని భాషలో రాసిన శ్లోకాలు మరియు చిత్రాలు. కొంత దూరం వెళ్ళాక గుహమధ్యలో ఒక పెద్ద గది కనిపించింది. ఆ గది మధ్యలో ఒక పెద్ద రాతి బండ. దాని చుట్టూ చిన్న చిన్న వజ్రాల ముక్కలు మెరుస్తున్నాయి. శౌర్య ఆ వజ్రాలను చూసి ఆశ్చర్యపోయాడు. అవి ఎంత అందంగా ఉన్నాయంటే అతని కళ్ళు జిగేల్మన్నాయి. అతను ఆ వజ్రాలను సేకరించడం ప్రారంభించాడు. అకస్మాత్తుగా గదిలో వాతావరణం మారిపోయింది. గుహలోపల చల్లదనం మరింత పెరిగింది. ఏదో తెలియని గాలి వీచింది. శౌర్య చుట్టూ చూశాడు. అతని వెనక ఒక నీడ కదలింది. అది ఒక మనిషి ఆకారం, కానీ స్పష్టంగా కనిపించడం లేదు. అది నెమ్మదిగా అతని వైపు కదులుతోంది. శౌర్య భయంతో వణికిపోయాడు. గుహలో ఉన్నది తాను ఒక్కడినే అనుకున్నాడు. కాని ఇప్పుడు తన కళ్ల ముందు ఒక దెయ్యం రూపం. దాని కళ్ళు ఎర్రగా భయంకరంగా ఉన్నాయి. దెయ్యం గుహగోడల మీదికి తేలింది. దాని నోటి నుండి వింత శబ్దాలు వస్తాయి.